సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు రీసేల్ వర్సెస్ న్యూ సేల్ అంట. దాన్ని ఏమంటారు అసలు యాక్చువల్‌గా చెప్పాలనుకుంటే? అంటే రియల్ ఎస్టేట్ భాషలో కావచ్చు. ఇక్కడ రీసేల్ వర్సెస్ న్యూ సేల్ అనే కంటే కూడా రీసేల్ అంటే ఏంటి, న్యూ సేల్ అంటే ఏంటి, సో రీసేల్ వల్ల బెనిఫిటా, న్యూ సేల్ వల్ల బెనిఫిటా కస్టమర్కు అన్నప్పుడు ఫస్ట్ న్యూ సేల్ గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు కొత్తగా వెంచర్ వేసి అమ్మితే అది న్యూ సేల్. సో ఇప్పుడు కొత్తగా వెంచర్ వేసి అమ్మేటప్పుడు ఆ న్యూ సేల్కి కావాల్సిన ముడి సరుకు భూమి. సో 10 years బ్యాక్ తీసుకున్న భూమి ఇప్పుడు తీసుకున్న భూమికి డిఫరెన్స్ ఏముంటుందంటే 10-15 years క్రితము ఒక ఎకరా ల్యాండ్ 30 lakhs, ఇప్పుడు అదే ల్యాండ్ విలువ దాదాపు 2.5 CR 3 CR రేంజ్లో ఉన్నాయి. సో ఇప్పుడు 3 CR రేంజ్లో ఉన్నప్పుడు ఒక ఎకరా తీసుకుంటే అక్కడ దాదాపు 40% ల్యాండ్, అంటే రోడ్లకు కానీ అట్లాగే మనకు పార్కులకు కానీ డ్రైనేజ్ కానీ రకరకాల వాటికి 40% ల్యాండ్ వదిలేసిన తర్వాత 60% ల్యాండ్, అంటే ఒక ఎకరాలో 4,820 గజాలు 40 గజాలు ఏవైతే ఉన్నావో ఆ గజాల్లో నుంచి 40% తీసేయడం అంటే నియర్ బై 3,000 గజాలు వస్తాయి. సో ఈ 3,000 గజాల్లోనే దాదాపు 3 కోట్లు తీయాలి, దాంతోపాటు లాభాలు తీయాలి. ఇవన్నీ తీయాలంటే ఎగ్జాంపుల్గా పర్ స్క్వేర్ యార్డు 25,000, 20 నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ అవుతుంది. సో దీంతో పాటు అట్లా రేటు పెరిగినప్పుడు ఖచ్చితంగా కస్టమర్కు లాభమా నష్టమా అనేది కస్టమర్ గుర్తించాలి. దాంతోపాటు మీకు లీగాలిటీ పరంగా చూసుకుంటే కూడా అది భూదాన భూమి, ట్రస్ట్ భూమా, గురుకుల భూమి, ఇనాం భూమి, 170 యాక్ట్ ల్యాండా, వక్ఫ్ భూమి, లేకపోతే ఎండోమెంట్ ల్యాండా, రకరకాల ల్యాండ్ ఏ ల్యాండ్ అనేది తెలుసుకోవడానికి కూడా ఇక్కడ టైం పడుతుంది. దాంతోపాటు అప్రూవల్స్కి వెళ్ళాలి. మీకు డిటిసిపియా, హెచ్ఎండియా, మున్సిపాలిటీ, ఉడానా, కుడానా, తుడానా, నీడానా, లేకపోతే ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే రేరా అప్రూవల్ ఇవ్వాలా. ఇవన్నీ చాలా చాలా ఈ దశలో అంటే న్యూ సేల్ దశలో ఇవన్నీ ఉంటాయి. అట్లాగే దీంట్లో ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి ఉంటే మీకు రిజిస్ట్రేషన్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ రైతు వేరై ఉండి, డెవలప్మెంట్ వేరై ఉండి, మార్కెటింగ్ పర్సన్ వేరైతే ఈ ముగ్గుట్లో ఎవరి మధ్య సయోధ్య కుదరకపోయినా మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది ప్రశ్నార్థకంగా మారేది ఉంటుంది. అంటే ప్రైమరీ దశలో న్యూ సేల్స్ దశలో ఈ అరిష్టాలని, బాల అరిష్టాలు అంటారు కదా, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మనకు లీగల్గా పర్ఫెక్ట్గా చూసుకోవాలి, అప్రూవల్గా పర్ఫెక్ట్గా చూసుకోవాలి, పార్ట్నర్స్ మధ్య పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి, అట్లాగే ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్పే రేరా అప్రూవ్ కూడా ఉందా లేదా అవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవడంతో పాటు ల్యాండ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి రేట్ అనేది కూడా పాత దాంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇది కొత్త దాంట్లో జరిగే ప్రాసెస్. ఇక పాత దాంట్లో అంటే రీసేల్ దశలు అంటే ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఆ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ 10 years నుంచి ఈ 15 years తర్వాత మళ్ళీ రీసేల్ జరిగేది అనేది చాలా 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 ఈజీ మార్గం. ఎందుకంటే ఈ అరిష్టాలన్నీ దాటి రిజిస్ట్రేషన్ అయినది, ఆ రిజిస్ట్రేషన్ అయిన దాన్ని తన అవసరం ఉండి మళ్ళీ రీసేల్ చేస్తున్నాడు కస్టమర్. సో ఈ రీసేల్ చేసుకునే దాంట్లో రేటు తక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఆయన తక్కువ రేటుకి తీసుకున్నాడు కదా, కాబట్టి కొంత మార్జిన్ పెట్టుకొని ఈయన మళ్ళీ అమ్ముకుంటారు. కాబట్టి ఇప్పుడు తీసుకోవాలనే కస్టమర్ కూడా తక్కువకు వచ్చే అవకాశం ఉంది. సో రిజిస్ట్రేషన్ పరంగా చూసుకుంటే, లీగాలిటీగా పరంగా చూసుకుంటే కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏది ఈ పాత దాంట్లో. ఈ కొత్త దాంట్లో ఆ దశలు ఉంటాయి, పాత దాంట్లో ఈ దశలు ఉండదు. కాబట్టి రేటు పరంగా చూసుకున్నా హ్యాపీగా ఉంటుంది, లీగల్ పరంగా చూసుకున్నా హ్యాపీగా ఉంటుంది, అప్రూవల్ పరంగా చూసుకున్నా హ్యాపీగా ఉంటుంది. అట్లాగే రీసేల్ దాంట్లో ఇండ్లు కూడా వచ్చి ఉంటాయి, ఒకటో రెండో, దానివల్ల కూడా యూజ్ ఉంటుంది. కొత్త దాంట్లో అంటే మీకు 2 yearsకో 3 yearsకో తప్ప ఇంట్లో వచ్చే అవకాశం ఉండదు. కానీ రీసేల్ దాంట్లో ముందే వచ్చి ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా ఉండదు. కాకపోతే రీసేల్ దాంట్లో చూడడానికి లుక్ బాగుంటుంది, అట్లాగే కొత్త దాంట్లోనేమో
అంగు హార్ బాటాలు ఉంటుంది కాబట్టి ఇది బాగా కనిపిస్తుంది. ఇంకా పాత దాంట్లోనే ఒక రకంగా చెప్పాలంటే రీసేల్ దాంట్లోనే చెట్లు చిన్నగా చిన్నగా చెదారం కూడా ఉంటుంది. కానీ దాన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ, తక్కువ ఖర్చుతో కూడుకుంటుంది. అంటే నా ఉద్దేశం కొత్త సేల్లో కంటే కూడా రీసేలే కస్టమర్కు ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది అనేది నా ఫీలింగ్. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. మీకు దేంట్లో మీ రిక్వైర్మెంట్ ఏదైతే పర్ఫెక్ట్గా అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీకు ఎక్కువ లాభం ఉంటుంది అనేది నా ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.